నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవన్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రాక్సీ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. పార్టీ పేరుని పోలిన పేరుతోటి దానికి ముందో వెనకో తోక తగిలించి జాతీయ పార్టీ అనో లేకపోతే నేషనల్ పార్టీ అనో పేరుతోటి కొన్ని పార్టీలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ బెడద అందరికన్నా కూడా జనసేనకు ఎక్కువగా ఉంది. జాతీయ జనసేన పార్టీ పేరుతోటి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతామంటూ ఫోన్ నెంబరు చిరునామా లేకుండా లెటర్ హెడ్ మీద ప్రెస్ రిలీజ్ని సర్క్యులేట్ చేసింది జాతీయ జనసేన పార్టీ. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణే. ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే ఈయన కోనింటి పవన్ కళ్యాణ్. కోనింటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గుర్తు బకెట్ అయితే ఆయన గుర్తు గ్లాస్. సో ఈవీఎంల దగ్గరకు వచ్చేప్పటికీ ఆల్మోస్ట్ బకెట్ సైజ్ చిన్నగా కనపడేది గ్లాస్గా మైపరిపించే ప్రయత్నం కూడా జరగచ్చు. తెలంగాణ ఎన్నికల్లో జరిగింది. కూకట్పల్లి నుంచి జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా నుంచున్న వ్యక్తికి దాదాపు 1800 ఓట్లు వచ్చినాయి. సో ఓటర్లని భ్రమింపజేసే ఒక కార్యక్రమానికి మరి ఎవరు కుట్ర పన్నుతున్నారో కానీ ఇటువంటి ప్రాక్సీ పార్టీలు అంటే డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకొచ్చిన వాదనలు కూడా అనిపిస్తాయి, కాదనలేం. బట్ ఈ కుట్ర కోణాలని ఛేదించే ప్రయత్నం అయితే మనం చేయాలి. ఈరోజు ఈ అంశానికి సంబంధించిన ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవంలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజేష్ అప్పసాని గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రాజేష్ గారు. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి,